పునరాలోచించాల్సిందే అనేటువంటి విషయాన్ని నేను ఈ రోజు మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కూడా నేను తీసుకొస్తాను. ఓకే అండి. ఎస్ శ్యామ్ సుందర్ గారు, సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు దీని గురించి? ఇంకొకటి, ఈ టైంలో ఇది నిజంగానే బీజేపీకి ఉపయోగపడే రకంగా ఉందా? అండ్ ఇందాక మనం అనుకున్నట్లుగా రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుందా, లాభదాయకంగా వెళ్తుందా? ఏంటి మీ ఒపీనియన్ ఇక్కడ? అంటే ఇప్పుడు ఒకటండి, చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నప్పుడు అర్బనైజేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. టిఆర్ఎస్ చేసిందే తప్పని చెప్తున్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అదే ప్రభుత్వం అంతకంటే మించి తప్పు చేస్తున్నట్టు కదా. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు గ్రామాల్లో కూడా అంతో ఇంతో రోడ్లు అయినాయి. మన ఇంటి వరకు రోడ్ అయింది. అది జరిగింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద. ఆ నిధులు కూడా ఆగిపోతాయేమో ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. ఉన్న పరిస్థితిలో పనులు చేయడానికి డబ్బులు లేవు. ఈ విస్తరించిన పరిధిలో అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతాయి? అప్పుడే ప్రజల నుంచి ఆదాయం రావడము, ప్రభుత్వానికి ఆదాయం పెరిగిపోవడం అనేది ఆగమేఘాల మీద జరిగే విషయం కాదు. దానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో పాటు ఆర్థిక సంక్షోభం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అభివృద్ధి ఆగిపోయే పరిస్థితులు కూడా వస్తాయి అక్కడ గ్రామాల్లో పాటు. ఇప్పుడు అక్కడ గ్రామ పంచాయతీల్లో అంతో ఇంతో పనులు జరుగుతున్నాయి అంటే కేంద్రం, ఇది ఎవరమైనా ఏ పార్టీ వాళ్ళైనా అంగీకరించాల్సిన విషయమే ఫైనాన్స్ కమిషన్ నిధులు. గవర్నమెంట్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూస్తున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది. కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో పట ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తే ఇది ఒప్పుకోవాలండి, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఫైనాన్స్ కమిషన్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే సర్పంచ్లకు తెలియకుండా కీ వాడి ఆ నిధుల్ని కరెంటు బిల్లులను కట్టిన సందర్భాలు ఇది వాస్తవంగా జరిగిన విషయం. కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు విస్తరించేసి ఏం సాధిస్తారు, ఏ విధంగా అభివృద్ధి సాధిస్తారు? ఇది పునరాలోచించాల్సినటువంటి విషయం. వెంకటస్వామి గారు మంచి ఆలోచనలతో ఉన్నారు. వారిని అభినందిస్తున్నాను నేను ఈ సందర్భంగా. పార్టీ పరంగా వారికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసు. ఏ పార్టీ అయినా ఆ పార్టీ సభ్యుడు వాళ్ళ విధానాన్ని వ్యతిరేకిస్తే వచ్చేటువంటి ఇబ్బందులు కూడా నాకు తెలుసు. కాబట్టి ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజల ఇబ్బందుల్ని ఆయన స్పష్టంగా చెప్పారు, ఆయన అంగీకరిస్తున్నారు. కాబట్టి అలాగే పార్టీ పెద్దలు కూడా వాళ్ళ పార్టీ పెద్దలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వము ఈ విషయంలో పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలోకి తెచ్చినంత మాత్రాన ఏదో గొప్పగా జరిగిపోతుంది, గొప్ప పేరు వచ్చేస్తుంది. గొప్ప పేరు రాదండి. గొప్ప పేరు రాకపోగా ప్రజలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటారు, సామాన్య ప్రజలు. రియల్ ఎస్టేట్ ఇప్పటికే హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టేసి ఇప్పుడు చాలా దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. హైడ్రా తోటి పాజిటివ్ కూడా చాలా జరిగింది సార్. హైడ్రా తోటి పాజిటివ్ నేను చెప్తాను, ఆ విషయం కూడా చెప్తాను. మీరు హైడ్రా కారణంగా సామాన్యుల ఇల్లు కూలగొట్టారనేది 100% నిజం. దాని ద్వారా వచ్చినటువంటి భూమి ప్రభుత్వం పరిధిలోకి వచ్చింది. పెద్దల జోలికి మాత్రం వెళ్ళలేదు. పెద్దల జోలికి అసలు చెరువు మధ్యలో కట్టిన బిల్డింగ్ ను కూల్చలేకపోయింది గవర్నమెంట్. కాబట్టి నేను అనేది ఏంటంటే, హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ నడ్డు విరిగింది. రియల్ ఎస్టేట్ ఇంకా కోల్పోవట్లేదు. దాని ఎఫెక్ట్ మొత్తం జిల్లాల్లో పడింది. జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ కోల్పోయింది. మొత్తము రియల్ ఎస్టేట్ పడిపోయింది. కొనడానికి ఎవరు ముందుకు రావట్లే. దాని కింద ఏం బొక్క ఉందో, ఈ భూమి కరెక్టా కాదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి అనుమానం కొనడానికి ముందుకు రావట్లేదు, ఓపెన్ ల్యాండ్స్. కాబట్టి ఈ పరిస్థితుల లోపల జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడం వల్ల రియల్ ఎస్టేట్ ఇంకా దెబ్బతింటది. తర్వాత ప్రజలకు సౌకర్యాలు కోల్పోయి కష్టాల పాలవుతారు. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి సర్వ విధాలుగా ఆలోచించాలా, పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. మొండితనానికి పోకుండా మేమేదో నిర్ణయం తీసుకున్నాం, గవర్నర్ గారు ఆమోదం ఇచ్చేశారు అని కాకుండా పునరాలోచించేసి దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చు. వాటిని మున్సిపాలిటీ పరిధిలో ఉంచడమా, లేకుంటే ఇంకేదన్నా ఇప్పుడు వికేంద్రీకరణ ఏ విధంగా ఉన్న దాంట్లో వికేంద్రీకరణ ఇప్పుడు నిర్ణయం అయిపోయింది, గవర్నర్ కూడా ఆమోదించారు. కాబట్టి వికేంద్రీకరణ
ఏ విధంగా చేయొచ్చు అనేది ఓకే రైట్ ఆలోచించాల్సినటువంటి కిషన్ అవసరం రెడ్డి మాత్రం గారు ఉంది. మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు మాట్లాడుతూ ఉన్నారు హైడ్రా గురించి. హైడ్రా దాని ఏదో మెరిట్స్ గురించి చెప్తున్నారు కానీ మెరిట్స్ ఏం లేవండి. 100% తప్పులే చేసింది ఆయన. నేను డిమెరిట్స్ ఏదో చెప్పాను. కొన్ని ప్రాంతాలలో చెరువులను చూపించి మొత్తం హైదరాబాద్ మొత్తం ఏదో సస్యశ్యామలం చేసినాం మార్చేసినాం అని చెప్తే కరెక్ట్ కాదు. సామాన్యుల ఇండ్లే పేదల ఇండ్లే పోయినాయి హైడ్రా వల్ల. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, వీళ్ళంతా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్లలోనే వాళ్ళు కొన్న చాలా మనం టీవీలో చూసినా మీడియాలో చూసినాం. అది అప్రూవ్డ్ లేఅవుట్లలో కొన్నారు. వన్స్ అప్రూవ్డ్ లేఅవుట్ అంటే దాని మీనింగ్ ఏంది? ఆల్రెడీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన దాన్ని మళ్ళీ నువ్వు FTL పరిధిలో ఉన్నదని కూలగొట్టే ఛాన్స్ చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే ఆ సామాన్యునికి తెలియదు అది ఎక్కడ ఉందని, FTL ఉందా ఏడ ఉన్నది అనేది వాళ్ళకి తెలియదు.